ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు పెద్ద ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న టయోటా ఫార్చ్యూనర్ వాహనం ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఈటెల రాజేందర్ కాలికి గాయమైంది. మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఈటెల రాజేందర్ ను కరీంనగర్లోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఈటెల రాజేందర్ వెహికల్ హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే వెనుక వస్తున్న ఇన్నోవా వాహనంలో ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఫోన్లో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు పెద్ద ప్రమాదమే తప్పింది. కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న టయోటా ఫార్చ్యూనర్ వాహనం ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఈటెల కాలికి గాయమైంది. మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఈటెలను కరీంనగర్లోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఈటెల రాజేందర్ వెహికల్ హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే వెనుకొస్తున్న మరో ఇన్నోవా వాహనంలో ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఫోన్లో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈటెల రాజేందర్ కారు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం రీచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా జరుగుతోంది? ఆయన ఎలా ఉన్నారు? సునంద, కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటెల రాజేందర్ కారుకు కొద్దిసేపటి క్రితం ప్రమాదం జరిగింది. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో తన కొన్ని అధికారిక కార్యక్రమాలు ముగించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో పెంటావాలెట్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా హుజూరాబాద్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే ఈటెల రాజేందర్ ప్రయాణిస్తున్న వాహనము ఒక ట్రక్కును తప్పించబోయి డివైడర్ ఢీకొట్టింది. ఈ డివైడర్ ఢీకొట్టిన వెంటనే ఈటెల రాజేందర్ ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా పల్టీ పడిపోయింది. ఈ పల్టీ పడిన ఘటనలో ఈటెల రాజేందర్ కు రెండు కాళ్ళకు కూడా గాయాలని, కాకపోతే ఒక కాలుకు ఎక్కువగా ఫ్రాక్చర్ అయ్యే స్థాయిలో కూడా గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ తో పాటు ఆయన పిఏ ముకుందరెడ్డి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఈయనతో పాటు గన్మెన్లు కూడా ఉన్నారు. గన్మెన్లకు చిన్న స్వల్పంగా గీరుకుపోయిన గాయాలు తప్ప వాళ్ళకి ఏం కాలేదు. మిగతా ఈటెల రాజేందర్ ప్రస్తుతం వెంటనే హుటాహుటిన వెనుక వస్తున్న ఇంకొక మరో ఇన్నోవా వాహనంలో ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన వెంటనే వైద్యులు ఎమర్జెన్సీలోకి తీసుకెళ్లి ఆయనను పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఎక్స్రే, కాళ్ళకు ఎక్స్రే ఇస్తున్నారు. కాళ్ళకు కాకుండా బాడీలో ఇంకా మిగతా ఎక్కడైనా దెబ్బలు దాకాయన్న కోణంలో కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి. అయితే ఈటెల రాజేందర్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఇక్కడ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా వెంట ఉన్న ఎంపీ వినోద్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రసమయ్య బాలకృష్ణ లాంటి వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ని అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మనతో మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడినప్పుడు ఈటెల రాజేందర్ పెద్ద ప్రమాదమే లేదు, కాలికి గాయాలయ్యే తప్ప ఎలాంటి ప్రాణాపాయ స్థితి కానీ ఇంకా మిగతా ఎట్లాంటి ప్రమాదం కూడా లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే సునంద, గత నెలలో కూడా ఈటెల రాజేందర్ కారుకు ఇదే విధమైన ప్రమాదం జరిగింది. కానీ అప్పుడు ఆ ప్రమాదం జరిగిన కారులో ఈటెల రాజేందర్ లేకపోవడంతో అదృష్టంతో ఆయన తప్పించుకోగలిగారు. కానీ ఈ రోజు మాత్రం అతివేగంతో వస్తున్న కారు డివైడర్ ఢీకొనడంతో పెద్ద ప్రమాదమే జరిగిందని చెప్పొచ్చు. అదృష్టవశాత్తు కాళ్ళకు మాత్రమే గాయాలు కావడం ఒక ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఇతర అధికారులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో తరచూ ఈటెల రాజేందర్ తిరుగుతుంటాడు. ముఖ్యంగా హుజూరాబాద్ తన సొంత నియోజకవర్గంలో ఇంతకుముందు 4 గంటలకు ముందు కొన్ని కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అక్కడ ఒక ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఆ తర్వాత ఫుట్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో కూడా పాల్గొన్న ఈటెల రాజేందర్ 4 గంటలకు కరీంనగర్ లో పెంటా వ్యాక్సిన్ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి అటెండ్ కావాల్సి ఉండడంతో కాస్త ఆలస్యమైంది. దాంతో వేగంగా కారు వస్తే ఈ ప్రమాదానికి గురైందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రమాదంతో ఈటెల రాజేందర్ షాక్ గురయ్యారా? ఆయన కాన్షియస్ లోనే ఉన్నారా? మాట్లాడుతున్నారా? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అంటే ట్రీట్మెంట్ అక్కడే కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయా? హైదరాబాద్ కి ఏమైనా షిఫ్ట్ చేసే యోచనలో ఉన్నారా? ప్రస్తుతానికి ఈటెల రాజేందర్ అయితే కాన్షియస్ లో ఉన్నాడు. తనకు కాళ్ళకు మాత్రమే గాయాలయ్యాయి. మిగతా
ఆయనకు కొద్దిగా దెబ్బ తాగిన బాధతో విలవిల్లాడుతున్నప్పటికీ ఆయన పూర్తి కాన్షియస్ లో ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. తర్వాత ఈటెల రాజేందర్ వాహనం కరీంనగర్ చేరుకోగానే మీడియా వెంటనే ఆసుపత్రి దగ్గరికి కూడా చేరింది. మీడియా ఉండగానే ఆయన లోపలికి స్ట్రెచ్చర్ ద్వారా లోపలికి తీసుకెళ్లారు. ఆయనతో పాటు ఆయన పిఏ ముకుంద్ రెడ్డికి ఈయనకంటే కొద్దిగా ఈటెల రాజేందర్ కంటే కూడా కాస్త తీవ్ర స్థాయిలో గాయాలైనట్టు తెలుస్తుంది. ఆయన కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ కరీంనగర్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది. హైదరాబాద్ కు తీసుకెళ్లాలా వద్దా అనే విషయం డాక్టర్లు కొద్దిసేపట్లో చెప్పే అవకాశం ఉంది. రైట్. మరోవైపు కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు పిఏతో పాటు ఈ రాజేందర్ తో పాటు? ఈటెల రాజేందర్ తో పాటు ఈటెల రాజేందర్ పిఏ ముకుంద్ రెడ్డి, తర్వాత గన్మెన్స్ అంటే ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు. దాంట్లో డ్రైవర్ అతివేగంగా అంటే డ్రైవర్ అతివేగం అనుకోవచ్చు, లేకుంటే అక్కడ ట్రక్ ను తప్పించగానే ఆ పక్కనే అతి వేగంగా వెళ్లి డివైడర్ ఢీకొట్టిన వెంటనే వాహనం పల్టిపడింది. వాహనం పడిన పూర్తిగా అద్దాలు మూసి ఉన్న దాంట్లోకి అద్దాలు పగలగొట్టి ఈటెల రాజేందర్ బయటకు తీసినట్టు కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సునంద, ప్రస్తుతానికైతే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా కొద్దిసేపట్లో డాక్టర్లు బయటకు వచ్చి దీని మీద హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. సునంద, రైట్. మిగతా వాళ్ళకు కూడా ఏమైనా గాయాలయ్యాయా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకు కూడా రీచ్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నారా? అలాగే ఆ ఏరియా అంతా ఎలా ఉంటుంది? ఆ రోడ్డు మలుపులు కానీ దీనికి సంబంధించి ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరా? సునంద, ఈటెల రాజేందర్ ప్రయాణించే రోడ్డు ఏదైతే ఉందో హుజరాబాద్ నుంచి కరీంనగర్ కు ప్రయాణించే మార్గము, ముఖ్యంగా వరంగల్ ను కనెక్ట్ చేసే మార్గం ఇది. ఫ్యూచర్ లో జాతీయ రహదారిగా రూపుదిద్దుకోవాల్సిన మార్గం ఇది. ఇక్కడ మూల మలుపులు కొద్దిగా కాస్త ఎక్కువగానే ఉన్నట్టు చెప్పొచ్చు. ముఖ్యంగా మానకొండూరు నుంచి హుజరాబాద్ వరకు గతంలో చాలా గతుకులుగా ఉండేది. ఇటీవలనే వాటిని మరమ్మతులు చేశారు. ఎందుకంటే మంత్రి తరచూ ప్రయాణం చేసే మార్గం కావడంతో దాన్ని మరమ్మతులు అయితే చేశారు. కాకపోతే రోడ్డు బాగలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పడానికి అయితే మనకు అవకాశం లేదు. ఎందుకంటే ఇదే డ్రైవర్ గతంలో ఒకసారి యాక్సిడెంట్ చేశాడు, ఈ రోజు యాక్సిడెంట్ చేశాడంటే అతివేగము, డ్రైవర్ నిర్లక్ష్యం అని కూడా ఇక్కడ మనకు చాలా మంది వాళ్ళు వెంట ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఒకసారి ప్రమాదానికి గురి చేసిన డ్రైవర్ ని మళ్ళీ కొనసాగిస్తున్నారు. అంటే ఆ రోజు అంటే ఈటెల రాజేందర్ గార్లో లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది, కానీ ఈ రోజు స్వయంగా ఆయన అందులోనే ఉన్నాడు. దీంతో